వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాత్రే నమః. ఈరోజు ప్రసాదం పులిహోర గుజ్జుని చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. దానికి కావలసిన పదార్థాలు: ఒక కడాయి పెట్టుకొని అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు దూరగా వేయించుకోవాలండి. అలా వేగుతున్నప్పుడు చెక్క, లవంగాలు వేసుకొని వేయించుకోవాలండి. కొన్ని మిరపకాయలు కూడా వేసుకోవాలండి. ధనియాలు వేసుకొని దూరగా వేయించుకోవాలండి. అలా వేగిన తర్వాత జీలకర్ర వేసి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. తర్వాత నూగులను కూడా దూరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని మిక్సీలో పొడి చేసుకోవాలండి. తర్వాత చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకోవాలండి. తర్వాత పోపు పెట్టుకోవాలండి. ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, వేరుశెనగ గుండ్లు వేసి దూరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్నాక వట్టి మిరపకాయలు, కరివేపాకు వేసి ఇంగువ వేసుకోవాలండి. ప్రసాదం పులిహోరకు ఇంగువ వేస్తేనే సువాసన బాగా ఉంటుందండి. ఇలా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును ఇందులోకి వేసి ఉడికించుకోవాలండి. దానికి తగినంతగా ఉప్పు, పసుపు, కారము వేసి దగ్గర అయ్యేంత దాకా చూసుకోవాలండి. తర్వాత మనం పొడిని వేసి ఇందులోకి చిక్కబడేంత దాకా ఉడికించుకోవాలండి. ఇలా నూనె అంతా వస్తుందండి పైకి. అలా వచ్చేంత వరకు చేసుకొని అన్నం పెట్టుకొని కలుపుకోవాలండి. ఇంతేనండి.